హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. తమ్నేల్ చూసారు కదా. ఇంక నేనైతే ఫస్ట్ టైము రాగి సంకటి నాటుకోడి పులుసు అయితే ట్రై చేశాను. ఫస్ట్ అయితే వంట చేసేస్తాను. వంట అయిపోయిన తర్వాత మా డార్జిలింగ్ ట్రిప్ కోసము లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ నాటుకోడి పులుసుకి ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి. అదైతే రెడీ చేసుకుందాము. మసాలా కోసం అనేసి ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లో ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమే నేను ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు వేసేసాను. ఇవైతే లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి ఈ మసాలా దినుసులు అన్ని వేసుకోవాలన్నమాట. ధనియాలు, ఎండుమిరపకాయలు, స్టార్ అనీస్, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం అంతా దాల్చిన చెక్క, ఇవి కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. మనం ఎప్పుడైనా ఇలాగ ఏ కర్రీకైనా గానీ మసాలా దినుసులు ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. మంచి బాగుంటది అనమాట, మాడిపోకుండా ఉంటాయి. మనం వేసిన మసాలా దినుసులు కూడాను మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో గసగసాలు వేసుకుందాము. జస్ట్ ఆ కడాయి వేడికే ఫ్రై అయిపోతాయి. గసగసాలు వేసిన తర్వాత ఇలాగ కలుపుకోవాలన్నమాట. కలుపుకోకుండా అలాగా ఉంచినా గానీ మాడిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. నేను ఏమనుకున్నాను అంటే నాటుకోడి పులుసు అంటే చింతపండు రసం వేస్తారేమో అనుకున్నాను. చాలా వీడియోస్ అయితే చూసాను అనమాట. ఇంతవరకు ఎప్పుడు నాటుకోడి పులుసు అయితే ట్రై చేయలేదు కదా. ఒకసారి ఏదైనా వీడియో చూస్తే బెస్ట్ కదా అనేసుకొని అందరూ కూడా నాటుకోడి పులుసు అని టైటిల్ పెట్టేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా చింతపండు అయితే వేయలేదు. నేనే అలా అనుకున్నాను. ఇంకా నార్మల్ గ్రేవీ కర్రీ లాగా కొంచెం ఎక్కువ వాటరీగా అలాగే ఉంచారనమాట. దాన్ని నాటుకోడి పులుసు అని అంటున్నారు అందరూ. ఇంక ఇదైతే ఇక్కడ దొరికే నాటుకోడి రకం అనమాట. మన సైడ్ మా అత్త పెంచింది కదా కోలు, అలాంటి నాటుకోడి అయితే కాదు. ఇక్కడ దొరికిన నాటుకోడి అయితే తీసుకుని వచ్చారు మా బావ. ఇంకా రాగి సంకటి కోసం అనేసి ఇదిగోండి బియ్యం అయితే 1 అవర్ ముందే నానపెట్టేసుకున్నాను. బియ్యం అయితే చక్కగా నానిపోయాయి. మా సైడ్ అయితే రాగి సంకటి అంటారు, తోప అంటారనమాట. ఇలాగా రైస్ కూడా ఏమి వేయరు, ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు. మెయిన్ గా నాగుల చవితికి అయితే చేస్తారనమాట. కందకర్రీ ఈ తోప ఈ రెండు కాంబినేషన్ తో తింటారు. ఆల్రెడీ మా అమ్మ చేసేటప్పుడు నేను చాలా సార్లు తిన్నాను కదా. ఇలా రైస్ వేసి ఈ ప్రాసెస్ తో ఎప్పుడు రాగి సంకటి అయితే నేను తినలేదు. సరే ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో మనం కూడా అనేసుకొని ఇంకా ఈ ప్రాసెస్ లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నానపెట్టేసుకున్నాను కదా. ఈ బియ్యాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకుందాము. రైస్ వేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఈ కప్పు బియ్యం తీసుకొని నానపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 7-8 కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట. 1 2 3 8. ఇంకా వాటర్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇంకా రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలి. అది ఉడికే లోపల ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేసుకుంటా. ఊరు నుండి నువ్వుల నూనె తెచ్చుకున్నాం కదా. ఇంకా ఆ నువ్వుల నూనెతోనే ఈ రోజు అయితే చికెన్ కర్రీ వండబోతున్నా. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నా. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవనివ్వాలి. రాగి సంగటి నాటుకోడి పులుసు బాగా రాయలసీమలో ఫేమస్ అంట. ఇంకా బయట ఇప్పుడు రెస్టారెంట్లలో కూడా మన సైడ్ బాగానే దొరుకుతుంది, కానీ నేను ఎప్పుడు బయట రెస్టారెంట్లలోనూ తినలేదు. నెక్స్ట్ ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. మాకు అసలు నచ్చుతో ఫస్ట్ చూడాలి అది. ఈ రోజు ఇక్కడ వాతావరణం కూడాను పొద్దున్న నుంచి ఫుల్ వర్షం అనమాట. ఇప్పుడే కాస్త తగ్గింది, తెరిపించింది. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ రోజే ఫ్రెష్ గా మిక్సీ పట్టానమాట ఈ పేస్ట్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ వేసుకుందాము. నాటుకోడి మాంసము. మన సైడ్ నాటుకోడి అనుకోండి కొంచెం హార్డ్ గా ఉంటది. మనం కుక్కర్ లో పెట్టే ఉడికించుకుంటే బెస్ట్ అనమాట. ఇక్కడ నాటుకోడి అంటే ఏంటంటే మరీ అంత హార్డ్ గా అయితే ఉండదు, అలాగని బ్రాయిలర్ చికెన్ అంత మెత్తగా కూడా ఉండదు, మీడియం గా ఉంటది అనమాట. బాగుంటది, త్వరగానే ఉడికిపోతుంది కూడాను. మధ్యలో అన్నం పెట్టాం కదా, అన్నం కలుపుతూ ఉండాలి. ఉడుకుతుంది, మెత్తగా ఉడికిపోవాలన్నమాట అన్నం. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడేటట్టు సాల్ట్ అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి.
చికెన్ ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఫ్రై అవనిద్దాము. రేపు నైటే అనమాట మాకు డార్జిలింగ్ కి ట్రైన్. ఈ రోజు కాస్త బ్యాగులు అవన్నీ ప్యాక్ చేసుకుంటే రేపు మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఇంక ఈ రోజు అలాగే సర్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా కొన్ని అయితే ఆన్లైన్ లో డ్రెస్సులు కూడా ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ లో. నేను బ్యాగులు సర్దేటప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను. ఇంక ఈ రోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడాను ఆన్లైన్ డ్రెస్ అనమాట. కాస్త అన్ని లూజ్ అయ్యాయిలేండి, పాత డ్రెస్సులు అన్ని ఫిట్ అవుతున్నాయి. ఫిట్ అవ్వడమే కాకుండా కాస్త లూజ్ అయ్యేసరికి కొంచెం హ్యాపీగా ఉన్నా. ఇంకా ఇది కూడా ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. మూత పెట్టి కాసేపు అయింది, ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి చికెన్ లో నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి, అంతలాగా మనము ఇప్పుడు మూత పెట్టకుండా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేద్దాము. ఆ వాటర్ అంతా ఎగిరిపోతాయి. మూత పెట్టామనుకోండి ఇంకా అలా ఉడుకుతూ ఇంకొంచెం ఆవిరి నీళ్ళు మళ్ళీ ఎందులోనే పడి ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా మూత పెట్టకుండానే వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మంచిగా ఫ్రై అయ్యాక అప్పుడు చూపిస్తా. వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇంక చూడండి సైడ్ అయితే ఇలాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలాగా ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కూడా మంచిగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. అలాగే మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసుకోవాలి ఈ స్టేజ్ లోనే. ఇంక నేను ఎక్స్ట్రాగా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే ఇంకేమీ వేయట్లేదు అనమాట. అందుకోసమే ఈ మసాలాని వేసుకుంటున్నాను ఎక్కువ. ఇప్పుడు ఇంకోసారి బాగా కలిపేద్దాము. వెంటనే చికెన్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది, మంచి రెడ్ కలర్ లోకి అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఉడికించుకోవడమే. చాలా సేపు మనం ఫ్రై చేసి ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు ఉడికించాం కాబట్టి ఈ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది, చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంక మూత పెట్టేస్తాను. చికెన్ లో అయితే వాటర్ వేస్తాను కదా, ఇంక ఇదైతే ఉడికిద్ది. ఈ లోపల రైస్ ఎంత వరకు ఉడికిందో చూద్దాము. అబ్బా, రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇదిగోండి చూడండి, ఇలాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట, పొలకేమీ వండకూడదు. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఇందులో రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రాగి పిండి యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు రాగి పిండి అయితే వేసుకోవాలి. జస్ట్ ఇలాగా మీద చల్లుకోవాలన్నమాట. ఇంకొక కప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మూత పెట్టి కాసేపు వదిలేయాలంట, ఒక 2-3 మినిట్స్. ఆ తర్వాత కలుపుకోవాలంట. 2-3 మినిట్స్ అయితే ఉడికింది. ఇప్పుడు మూత తీసేసి బాగా కలుపుకుందాము. మా అమ్మ ఇంటి దగ్గర అయితే పాకం కర్రని ఉంటది అనమాట, ఉట్టుది. దాంతో అయితే కలుపుతుంది మా అమ్మ టాప్ గానీ ఏది కానీ చేసేటప్పుడు, అరిసెల పాకం గానీ ఏదైనా చేసేటప్పుడు. ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను గరిట తిరిగేసి అయితే కలుపుతున్నా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇంకోసారి బాగా కలిపేద్దాము. అంటే ఇంకా ఆల్మోస్ట్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయినట్టే. మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ అయితే ఉంచుదాము. మూత పెట్టి కూడాను ఒక 2 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసి ఇలానే ఇంకొక 5 మినిట్స్ అయితే వదిలేద్దాము. వదిలేసిన తర్వాత అప్పుడు రాగి ముద్దల్లా చేసుకుందాము. రాగి సంగటికి అయితే ఎక్కువ టైం ఏమీ పట్టలేదు, అన్నం ఉడకడానికి ఎక్కువ టైం పట్టింది. ఇంకా అన్నం కూడా త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే కుక్కర్ లో పెట్టేస్తే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా అన్నం ఉడకడానికి టైం పట్టింది కానీ ఆ తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, చాలా ఈజీనే అనిపించింది. ఇంకా ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీ కూడా అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది అనమాట. చికెన్ పులుసు, నాటుకోడి పులుసు కర్రీ అని అలవాటు అయిపోయింది నాకు. ఇదండి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇంకాసేపు ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నా. నాటుకోడి పులుసు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఈ మాత్రం గ్రేవీగా ఉంచాలి, మరి పులుసు అని అన్నాం కదా, అందుకోసమనే ఆ మాత్రం గ్రేవీగా ఉంచుతున్నా. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే, నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ కూడా కట్టేసా. రాగి సంగటి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ముద్దలుగా చేసుకుందాము. మంచి కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది, వేడిగా కూడా ఉంది. కాలుతుందేమో, జాగ్రత్తగా తడి చేతులు చేసుకోవాలంట. తడి చేతులతో ముద్దలుగా చేసుకోవాలంట. ప్లేట్ లో కొంచెం అంతా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేసుకొని ముద్దలు చేసుకుంటా. నలుగురికి 4 ముద్దలు అయ్యేలా చేస్తాను. మా పిల్లలు తింటారో తినరో ఏంటో అనేసుకొని వాళ్ళ కోసం అనేసి నేనైతే కొంచెం అంతా వైట్ రైస్ కూడా వండాను అనమాట. ఇదిగోండి రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. ఈరోజు ఏంటి స్పెషల్ మా అమ్మ వండిందా అనేసుకొని ఇంకా కిచెన్ లోకి వచ్చాడు. రాగి ముద్ద
ఇది రోజు స్పెషల్ ఇదే, కానీ బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా గానీ బాగా వచ్చిందనే నాకు అనిపిస్తుంది. మంచి బౌన్సీగా ఉందనమాట. ఇదిగోండి రాగి ముద్దలు అయితే చేసేసాను. భలే సాఫ్ట్ గా భలే వచ్చాయి అనమాట. మరి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మధ్యలో చిన్నది ఏంటి మాధవి, ఏమన్నా సర్ప్రైజా? లేదు అది కొంచెం అంటే ఏదైతే ఏ పాటలో అయితే చేసానో పాట మొత్తం ఊరిస్తే కొంచెం వచ్చింది. అదొక చిన్న ఉండలా చేసేసాను. గుడ్ న్యూస్ అంట. ఏమో నలుగురికి 4 చేస్తానని ఇంకోటి చిన్నది చేశానా? అయ్యో నేను కాదు, సబ్స్క్రైబర్లు మళ్ళీ అలా అనుకుంటారని చెప్పి డౌట్ తీర్చడానికి. గుడ్ న్యూస్ లో అలాంటివి ఏం లేవమ్మా, మిగిలిపోయింది కదా అని చిన్నది చేసేసాను. ఇంకా అందరము లంచ్ చేసేద్దామని కూర్చున్నాము. మా పిల్లలేమో అంత పెద్ద ముద్దలు తినగలరో లేదో, అసలు తినరా అనేసుకొని ఒక ముద్ద హాఫ్ చేసా. తింటే ఇంకొకటి వేస్తాను అనేసి తీసేసానమాట. అలా కాదు, ఆగు, దాని మీద చికెన్ వేసుకుని తినాలి. పెట్టు అక్కడ. సరే ఒట్టిదని తినొచ్చు, అదే మన తిన. బానే ఉందా? బాగుందా? సరే చికెన్ వేసి దమ్మ దాని మీద అప్పుడు తినాలి. ఓకేనా? పెట్టు పిల్లలకి ఫస్ట్ పెట్టు. సేఫ్ సైడ్ ఉంటదని ఇదిగోండి వైట్ రైస్, రసము అవైతే వండాను. చికెన్ ఈ పులుసుతో తినొచ్చు అనేసి. నాటుకోడి పులుసు అయితే వాసన అయితే మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు అది కలుపుకొని తినాలి, అలా తినాలి. మిక్స్ చేసుకొని తింటే బాగుంటది. ఓకే, నీకు కూడా అలాగే వేస్తున్నాడు. ఆడిది కూడా మధ్యలో అలాగే చిల్లి గారెలు పెట్టాడు. తినమ్మా పెద్దడు. తినండి, ఇద్దరు తినండి, చిన్నడు పెద్దడు. ఇందులో ఈ గ్రేవీలో ముంచుకొని తిను. ఏంటి నచ్చిందా చిన్న? ఎలా ఉంది రాగి ముద్ద? చాలా బాగుందా? నీకు పెద్ద అబ్బో, మా పెద్దోడికి ఇంకా నచ్చిందట. ముక్కలు ఫస్ట్ వదిలేసి గ్రేవీతో తిన్న తర్వాత ముక్కలు తిని. ఓకేనా? అది కొనుక్కు తినేసారు అనుకోండి, ఇదిగోండి ఇంకో ముద్ద కూడా ఉంది, హాఫ్ చేసి మళ్ళీ మనోడు బాగానే ఊరుతున్నాడు. అబ్బబ్బబ్బా, ప్లేట్ అలా చేసేకరా బాబు. పర్లేదు, మా పిల్లలు మంచిగానే తింటున్నారు. నచ్చిద్దో నచ్చదో అనుకున్నాం గానీ రాగి జావ అలవాటు కదా వీళ్ళు. మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను వారానికి ఒక 4-5 సార్లు అదే పెడతాను అనమాట, రాగి జావే. సో అలవాటే. ఇంకా చికెన్ కర్రీ ఇష్టం కాబట్టి ఇలా ముద్ద ఫామ్ లో ఫస్ట్ టైము చికెన్ కర్రీ ఇష్టమైనా కానీ అది ఇష్టం లేదనేస్తే ఏం చేయలేను అనేసుకొని సేఫ్ సైడ్ అనేసి నేను అన్నం వండాను. చికెన్ కాదు, ఫస్ట్ రాగి ముద్ద తిను. ఓకే, చికెన్ తర్వాత. మా పెద్దోడు ముందు చికెన్ తినేస్తున్నాడు. నువ్వు మధ్యలో ఇట్లా నొక్కు, సాఫ్ట్ గా ఉంది. ఇట్లా నొక్కే, అలాగా అలా నొక్కి ఫస్ట్ గ్రేవీ. ఇప్పుడు ముక్కలు చాలా టేస్ట్ వేసి చెప్తాను ఎలా ఉందో. నువ్వు ఇప్పుడు రెస్టారెంట్ లో తిన్నావా? నువ్వు కూడా తినలేదు కదా. ఈ నాటుకోడి పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంది. రాగి ముద్దతో తింటుంటే అలా వెళ్ళిపోతుంది గొంతులోకి. ఇంకెలా చికెన్ కాంబినేషన్ అనే కాదు, ఆ రాగి ముద్దతో పల్లి చట్నీ, ఆవకాయ, ఏదైనా దేంతో అయినా. ఇప్పుడు మనం అన్నం ఎలా అయితే రకరకాలుగా తింటామో అలాగే అది కూడా రాగి ముద్ద కూడా రకరకాలుగా తింటారంట. పల్లి చట్నీతో కూడా చాలా బాగుంటదంట. నచ్చింది నాకు కూడా, చాలా బాగుంది. ఓకే, మీరందరూ తింటున్నారు, నాకు నోరు ఊరిపోతుంది, నేను తింటా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా, ఎలాగుందో చెప్తా. చాలా బాగుంది. ఇంకొంచెం నెయ్యి వేసినా బాగుండేది యాక్చువల్ గా. ఇప్పుడైనా కానీ గొంతులోకి అలా సాఫ్ట్ గా దిగిపోతుంది. ఫస్ట్ టైం అయినా కానీ ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. తినండి ఫాస్ట్ గా. మా చిన్నోడు ఆల్రెడీ సగం ముద్ద తినేసాడు, ఇంకో సగం ముద్ద పెట్టింది. చేశాను కదా, చిన్నది మళ్ళీ చేసాను. నాకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. నాటుకోడి పులుసు కూడాను ఆ మసాలా అదంతా వేయడం వల్ల దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అనమాట. నాకైతే ఎక్కువ నాటుకోడి పులుసే నచ్చింది. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది. అందరము లంచ్ చేసాము. మా పిల్లలైతే ఆ రాగి సంగటి తర్వాత ఈ నాటుకోడి పులుసు ఇష్టంగా తింటారని అయితే నేను అనుకోలేదు. అంటే చికెన్ అయితే ఎలాగోలా తినేస్తారు కానీ రాగి సంగటి తింటారని అనుకోలేదు. కానీ చాలా మంచిగా తిన్నారు, వీళ్ళకి కూడా బాగా నచ్చిందంట. రాగి ముద్ద నాటుకోడి పులుసు రాగి ముద్ద కాంబినేషన్ నచ్చిందా? మళ్ళీ చేయాలా? ఇటు సైడ్ రా పెద్దడు. నువ్వు రారా, నీకు నచ్చిందా? మళ్ళీ చెయ్యాలా? తింటావా? మా పెద్దోడు మంచిగానే తిన్నాడు. మా పెద్దోడు రాగి సంగటి తినేసిన తర్వాత ఇంకా అన్నం తింటావా అంటే వీడైతే తిన్నానేసరి కానీ ఇంక మా పెద్దోడు అయితే కొంచెం అన్నం కూడా తింటా అన్నాడు. ఇంకా తిల్లు పని అయింది కదా, ఇప్పుడు ఇంకా బ్యాగులు సర్దే పని అయితే ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంక ఈ రోజు నుంచి రేపటి దాకా సర్దుకోవడాలన్నీ ఇంతేగా. మెయిన్ అన్ని ఈ రోజు సర్దేస్తాను. ఇంకా చిన్న చితక అంటే బ్రష్లు అవన్నీ కూడా ఇంక రేపే పెట్టాలి. రేపు చేసి ఇల్లు సర్దుకోవాలి, కొంచెం ఇల్లు కూడా సర్దుకోవాలి, అన్ని సర్దుకోవాలి. ఎక్కడికైనా వెళ్తున్నామా అంటే వెళ్ళిన 2 రోజుల ముందు హడావిడే, వచ్చిన తర్వాత 4-5 రోజులు హడావిడే. అవును, ఇప్పుడు
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఊరు వెళ్తున్నావు ఏంటి? వారం రోజులైనా కానీ వారం రోజులకు సరిపడేటట్టు అన్ని ప్లాన్ చేసి పట్టుకోవాలనా. ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత అసలే వర్షాకాలమా, ఇల్లు అయితే ఖచ్చితంగా బూజులు పట్టద్ది, బెడ్ మీద బెడ్షీట్ బూజు పట్టద్ది, వంటగదిలో స్టవ్ బూజు పట్టద్ది, అన్ని బూజులు పట్టేస్తాయి. కొంచెం ఎయిర్ సర్క్యులేట్ అయ్యేలాగా కిటికీలు ఏం చేసినా గానీ ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ కాబట్టి. ఏంటిది? హ్యూమిడిటీ. హ్యూమిడిటీ కాదు, హ్యూమిడిటీ. అమ్మకి ఇంగ్లీష్ పీస్ రాదా? పాప నువ్వే నేర్పించాలి మరి. అమ్మకి నేర్పిస్తావా ఇంగ్లీష్? నువ్వు టీచర్ కాకపోయినా నువ్వు నేర్చుకుని స్కూల్లో అమ్మకి నేర్పించాలి. ఓకే? ఇంక మా పిల్లల దగ్గర ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంది మాధవి. నాకు పంపించా స్కూల్ కి. అమ్మకి నాకు పంపించేస్తే నేను వెళ్ళి చదువుకుంటాను, నువ్వు ఇంట్లో ఉండి వాళ్ళు చేసేద్దు. ఓకేనా? మా పెద్దోడేమో నాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి పంపిస్తాడట. నిజం చెప్పాలంటే మా పిల్లలు కొంచెం వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళ దగ్గర నేను కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పాలి. నేను నిజంగా తెలుగు మీడియమే చదివాను. ఏమంటారు అయితే ఇప్పుడు తెలుగు మీడియం చదవకూడదా ఏంటి? ఇప్పుడు కాక తెలుగు మీడియమే 10th వరకు. ఆ తర్వాత నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివేమంటావుగా. నేను ఇంటర్ కూడా ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం లో జాయిన్ అయ్యా. ఇప్పుడు ఏమైందిలే, ఏమైనా చేయలేము గానీ హ్యూమిడిటీ ఎక్కువ. అదేంగా లేట్ చేయకుండా బ్యాగులు సర్దేద్దాం. నేనా? నీ బట్టలు కూడా మరి నువ్వే సర్దావు. ఇవ్వా నీ బట్టలు వద్దా, వదిలేయాలా? మనం తీసుకున్నాం షాపింగ్ చేస్తాం కొత్తవన్నీ పట్టుకో. ఓకే. అక్కడైతే చలి ఉంటదంట. ఇంకా మేము వింటర్ సీజన్ అయిపోగానే స్వెటర్లు అన్ని కూడాను ఎక్కడక్కడ మడతలు పెట్టేసి అయితే బ్యాగుల లోపల పెట్టేసాము. వర్షం రెండూ ఉంటాయి, కాంబినేషన్ బాగుంటది. అంటే అంత చల్ల ఉండకపోవచ్చు, వర్షం మెయిన్ వర్షాకాలం కాబట్టి వర్షాలు పడతాయి. వర్షాకాలంలో డార్జిలింగ్ గ్రీన్ గా బాగుంటది చూడడానికి. మేము సమ్మర్ లో అప్పుడు వెళ్ళేటప్పుడే బాగుందిగా. అప్పుడు ఫుల్ చలిగా, అప్పుడు కూడా చలి మంచు, అదే వర్షం లాగా మంచు పడిపోయేది, మామూలుగా ఉండేది కాదు. అయితే శీతాకాలం అయిపోగానే మేమైతే స్వెటర్స్ అన్ని కూడా అందరూ దాసేసాము, లోపల పెట్టేసాము. ఇప్పుడు అవి తీస్తేనేమో అదొకలా అంటే కలరా ఉండలు అంటారు కదా, వేసాను కానీ ఇంకా అదొక స్మెల్ లాగా వస్తున్నాయి అనేసుకుని అవన్నీ తీసేసి అయితే కాస్త వాషింగ్ చేశాను అనమాట. వాషింగ్ మిషన్ లో వేసేసి ఇంకా అవన్నీ ఆరాయి, అన్ని ఇప్పుడు మడతలు పెట్టేసి అయితే ఇంకా పెట్టాలి. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి అందరికి మామూలు బట్టలు, స్వెటర్లు, ఇంకా వర్షాలు పడతాయి అన్నట్ట ఇంకా రెయిన్ కోట్లు పట్టుకోవాలి. రెయిన్ కోట్లు పట్టుకోవాలి. సరిపోయింది. నీటికి మరి రెడీగా ఉండాలి కదా. అంతే మరి. మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు సడన్ గా వర్షం పడింది అనుకోండి, ఇంకా ఆ రోజు మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి రెయిన్ కోట్లు ఉంటే వెంటనే వేసుకోవచ్చు వర్షం పడంగానే. ఏంటి ఇవన్నీ ట్రిప్ కేనా? ఓరి నాయనో, ఇంకొన్నాయి బయట స్వెటర్లు కొన్ని. బ్యాగ్ పట్టిద్దా అని నాకు డౌట్. 100% పట్టదు. అందుకే ఇదిగో ఈ బ్యాగ్ కూడా తీసా. ఇలాంటిది చిన్నది ఇంకో ట్రాలీ ఉంది కానీ అది పేరుకే ట్రాలీ కానీ అందులో ఎక్కువ బట్టలు అయితే పట్టవు. దాని బదులు ఇది అయితే కొంచెం ఎక్కువ బట్టలు పడతాయి అనిపిస్తుంది. అందుకోసమే ఇదే తీసుకుని వెళ్దామని అనుకుంటున్నా. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడాను ఇలాంటిది ఒక ట్రాలీ, ఆ బ్యాగ్, ఇంకా నీ కాలేజ్ బ్యాగ్. ఇప్పుడు కూడా కాలేజ్ బ్యాగ్ పట్టుకుంటాను, ల్యాప్టాప్ అన్ని పట్టుకోవాలి. ఇక మొదలెడతామా? బ్లాక్ కలర్ అయితే దొరకలేదని చెప్పారు కదా, ఇదిగోండి ఈ కలర్ అయితే వేస్తారనమాట. యాక్చువల్ గా అది పోయింది వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ పోయింది. ఈ హ్యాండిల్ తీసేసి ఇక్కడ వేసేసి ఇక్కడ కొత్త హ్యాండిల్ వేయించారు మా బావ. ఇంకా ఫస్ట్ అయితే ఈ ట్రాలీలో మా పిల్లలవి, మా బావవి, వీళ్ళ ముగ్గురివి పెట్టేస్తాను. నా బట్టలేమో ఈ మెరూన్ కలర్ బ్యాగ్ లో సర్దుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా సర్దే ముందు తుమ్మినవే. ఏం చేయమంటావు అయితే తుమ్మొస్తే? ఆపుకోవాలి. సెంటిమెంట్లు చాలే సర్దా. అంటే బ్యాగులు సర్దేటప్పుడు తుమ్మావు, ఏది మర్చిపోతున్నాయి. అలాగనా? నీ మీద నీకు ఎంత నమ్మకం మాది. ఇదే పట్టుకొని ఫస్ట్ నా బట్టలతోనే స్టార్ట్ చేసావా? పట్టుకుంటున్నాను. మన యానివర్సరీకి ఇచ్చానుగా, ఇది కొంచెం తిక్కగుంది అన్నావు అక్కడ బాగుంటది వేసుకోవడానికి. మొన్న షాపింగ్ కూడా మేము చేసాం కదా, మొన్న షాపింగ్ చేసుకున్నప్పుడు తీసుకున్నావు అనమాట. ఆ టీ షర్ట్, తర్వాత ఈ టీ షర్ట్, ఈ షర్ట్ ఇవన్నీ కూడా అప్పుడు తీసుకున్నవే. జీన్స్లు ఎన్ని రోజులు ఉంటాము ఏంటి అన్ని ప్లాన్డ్ గా రెడీ చేసుకోవాలి. ఈ బట్టలే తలనొప్పి మరి. మెయిన్ పిల్లలు మావి చాలా ఎక్కువ అయిపోతాయి. ఇంకెన్ని బట్టలు ఉన్నాయి, ఈ మాత్రం బట్టలకి నిండిపోయేలాగా ఉంది ఇది. ఇంకా పెద్ద బ్యాగులు కొనుక్కోవాలి. పెద్ద పెద్ద బ్యాగులు కొనుక్కుంటే ఎవరు మోస్తారు పెద్ద పెద్ద బ్యాగులు. ఇంక నువ్వు అన్నట్టు పిల్లలు కొంచెం కొన్ని పెద్దోళ్ళు అయితే వాళ్ళకి కాలేజ్ బ్యాగులు లాంటివి కొనేస్తే వాళ్ళ బట్టలు వాళ్ళ బ్యాగుల్లోనే పెట్టుకుంటే అప్పుడు ప్రశాంతంగా నలుగురు 4 బ్యాగులు పట్టుకుని వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా. మొన్న నేను డ్రెస్ ఎక్స్చేంజ్ కనుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ రోజు తీసుకుంటాను అనమాట తండ్రి కొడుకులు ఈ బట్టలన్నీ. ఇవి కొంచెం జాకెట్స్ లాంటివి, ఇవి లోపలేసుకుని ఇవి ఇంకా మీద వేయచ్చు జాకెట్. ఇవి కూడా పెట్టేస్తాను ఇవన్నీ. అప్పుడే కళ్ళు తిరుగుతానయ్యా నీకు?
నిజంగా అలానే ఉంది బాబు, నాకు అసలు ఏం అర్థం కాదు. ఓకే, ఇంకా మాక్సిమం పెట్టేసినట్టే. నీవంతేగా, నీకు ఇంకేం ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదుగా. నా ఆడవుతాయి ఏంటి అంతే, 2-3 చొక్కాలు గల పట్టుకున్నాము, 3 జీన్స్లు, ఇంకేం అంతే. షర్ట్లు అంటే రూమ్ లో ఉండేటప్పుడు నార్మల్ గా నైట్ టైం వేసుకోవడానికి కొన్ని నీవి యాడ్ అవుతాయి. ఓకే, నీవి ఆల్మోస్ట్ పిల్లలు అయితే కంప్లీట్ గా పెట్టేశాను. పిల్లలే అయిపోయినాయి, ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నైట్ కి పెట్టేశాను. తర్వాత డే టైం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు గట్రా కొంచెం థిక్ గా ఉండేలాగా స్వెటర్స్ టైప్ అన్ని పెట్టాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే మాక్సిమం సెట్ అయిపోయినట్టే. ఇంకా ప్రస్తుతానికి ఈ బ్యాగ్ ఇలా క్లోజ్ చేస్తున్నా. ఇన్ కేసు నువ్వు ఏమైనా పెట్టాల్సి ఉంటే అటు సైడ్ దాంట్లో పెడతాను. ఇంక పడుతుంది ఈ బ్యాగ్ ఇంకొంచెం. చూడు ఈజీగానే ఉంది, ఇప్పుడు ఈజీగానే ఉంది కదా. ఉంది ఇంకొంచెం. నీ బట్టలు పెట్టేస్తాను, నీ బట్టలు పిల్లల బట్టలు కరెక్ట్ గా సరిపోయినట్టు అయితే ఈ బ్యాగ్. బయట మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా గట్టిగా వర్షం పడుతుంది మళ్ళీ. ఆల్రెడీ ఈ డ్రెస్లతోటి నేను షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా చూపించాను. చాలా మంది అయితే స్కూల్ యూనిఫామ్ లాగా ఉందని అన్నారు, కానీ నాకైతే బాగా సెట్ అయింది అన్నారు. ఎలాగో ఇప్పుడు ట్రిప్ కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ట్రిప్ లో వేసుకుందాం అనేసుకుని అయితే ఇంక పట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇవైతే మా బావ ట్రిప్ కి వెళ్తామని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు ఆర్డర్ చేసిన బట్టలు ఇవి. ఇది వచ్చేసి జీన్స్ మీద వేసుకోవడానికి టాప్. నెక్స్ట్ ఈ రెండు కూడాను 3 పీస్ కొత్త సెట్స్ అనమాట. ఎప్పుడు సింపుల్ గా తీసుకుంటానని అనేసి ఈసారి కొంచెం హెవీగా కొంచెం లేస్ అవన్నీ ఉండేటట్టు అయితే తీసుకున్నాను. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి అనమాట. ఇది కూడాను చాలా హెవీగా వచ్చింది, చాలా బాగుంది అనమాట. ఇదిగోండి, ఫుల్ హెవీగా వచ్చింది. గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట. ఇదేమో డార్క్ వైన్ కలర్ షేడ్ తో ఇది వచ్చింది. ఇంకా ఈ 3 అయితే పట్టుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఒక 2 జతలు అయితే పెట్టేశాను. నా బట్టలు ఎక్కువ ఉంటాయి అనుకున్నాను, కానీ నా బట్టలే చిటుకులా అయిపోయినాయి. ఇంకా నా బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా నైట్ వేసుకోవడానికి అనేసి 1-2 పెడితే చాలు. ఇంకా కొన్ని మేకప్లు, తర్వాత కొంచెం ఏమన్నా జ్యువెలరీ సెట్ అయ్యేలాగా ఏమన్నా నా దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని పెడితే అవి కొంచెం పెడితే చాలు. ఇంకా నా పని కూడా అయిపోయినట్టే. బ్యాగ్ ప్యాకింగ్ అమ్మా ఇంకా ఉన్నాయి, ఇంకొంచెం పెట్టాల్సినవి. మెయిన్ గా స్వెటర్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టలేదు, అంతే. ఇంకా మాక్సిమం పెట్టాల్సినవి అయితే అయిపోయినాయి. ఇంకా బట్టలు అయితే సర్దేశాను. ఇదిగోంటే ఇంకొన్ని స్వెటర్స్ జాకెట్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని రెడీ చేస్తాను. ఇంకా వాచ్లు మా బావ బర్త్డే కి నేను గిఫ్ట్ గా ఇచ్చాను అనమాట ఈ వాచ్ బాక్స్. అలాగే ఈ వాచ్ కూడా నేనే గిఫ్ట్ గా ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కూడా చాలా వరకు కూడాను సగం నీయే ఉన్నాయి. నా గిఫ్ట్ కి ఇచ్చింది కానీ మాధవికి బాగా ఉపయోగపడుతున్నాయి. నీది ఇంకొకటి వేసుకుని వెళ్తావు అంటే నీకు ఖాళీ, కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క వాచ్ కి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇప్పుడు అవన్నీ చెప్తే టైం లేదు, కానీ నీకే వాచ్ పట్టుకోవాలి అయితే. క్యాషియో వాచ్ ఒకటి పట్టుకో, అదొకటి పట్టుకో చాలు ట్రిప్ మొత్తానికి. అదే ఓకే, నేను కూడా ఈ స్మార్ట్ వాచ్ పట్టుకుందాం అనుకుంటున్నా. ఇట్లా బాక్స్ ఉంటే ఏంటంటే ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటే దేనికి ఏది బాగుంటది అన్ని కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఇంతకు ముందు ఏంటంటే ఒక్కొక్క వాచ్ ఒక్కొక్క దగ్గర ఉండేది. అసలు ఎప్పుడైనా సమయానికి అది కావాలి అంటే మాత్రం వెతుకులాట అయ్యేది అనమాట, గబుక్కుని దొరికేది కాదు. ఇప్పుడైతే ఇలా బాక్స్ ఉంది కాబట్టి అన్ని ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటే దేనికి ఏది సెట్ అవుద్ది అలా చూసి వేసుకోగలుగుతున్నాము. ఇదైతే మాకు బాగా యూజ్ అవుతుంది. ట్యాగ్ ప్రొడక్ట్లు ఇప్పుడు నేను చూపించిన ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నవన్నీ కూడా ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయండి. వాచ్లు అయితే ఫైనల్ అయిపోయి నేను కూడా జ్యువెలరీ కొన్ని ఫైనల్ చేసి అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా జీన్స్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏదో అంటారు కదా, అంటే సిల్వర్ లాగే ఉంటది. నాది కూడా సిల్వర్ చైన్ పట్టుకో. ఇంకెలాంటి ఇయర్ రింగ్స్, నెక్స్ట్ చిన్న చైన్స్, లాకెట్స్. ఇదైతే సిల్వర్ బ్రాస్లెట్ అనమాట, సిల్వర్ ది. నెక్స్ట్ ఇదైతే ఎం లెటర్ తో సిల్వర్ దే ఈ లాకెట్ కూడాను. జీన్స్ మీదకి మరి హెవీ జ్యువెలరీ కాకుండా కొంచెం సింపుల్ గా బ్లాక్ బీడ్స్ గానీ లేదంటే సింపుల్ గా ఏమన్నా వేసుకుంటే బాగుంటదని పట్టుకున్నా. కొన్ని డ్రెస్సుల మీద పెట్టుకోవడానికి అనేసుకొని ఇదొక బ్రాస్లెట్ అనమాట. నెక్స్ట్ ఇదేమో సింపుల్ నల్లపోసులు. నెక్స్ట్ ఇదొక సింపుల్ చైన్ అనమాట. అంటే అన్నిటి మీదకి సిల్వర్ బాగోదు, అన్నిటి మీదకి గోల్డ్ లో కలర్ బాగోవు అనమాట. అందుకే 2 కలిపి పట్టుకున్నాను. దేని మీదకి సెట్ అయ్యిందంటే దాని మీదకి అది వేసుకోవచ్చు అనేసి. ఒక బొట్టు బిల్లల ప్యాకెట్, నెక్స్ట్ మేకప్ కిట్, అంతే. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంక పెద్దగా ఎక్కువ ఇంకేం సర్దాల్సినవి అయితే లేవు. ఇంకా రేపు ఉంటది ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ. రేపు హడావీడ్ అనమాట అది. ఈ రోజు హడావీడ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా బ్రష్ ఒకటే పెండింగ్. ఇదిగోండి స్వెటర్లు కూడా దీని మీదే పెడతాను. ఇన్ కేస్ ట్రైన్ లో చలేసినా లేకపోతే అక్కడ ట్రైన్ దిగిన వెంటనే అక్కడ చలివేసినా, దిగిన వెంటనే కూడా చలి ఉండదు. కార్ లో మనం వెళ్తాం కదా పైకి కొండ మీదకి, డార్జిలింగ్ వెళ్ళే రూట్ లో సగం నుంచి లేకపోతే అక్కడ చలియచ్చు. అందుకోసమని ఇవన్నీ మీద పెట్టుకుంటున్నాం అనమాట, చలేస్తే వేసుకోవడానికి వెంటనే అనేసి. మెయిన్ బేసిక్ గా ఇవి లేకపోతే మాకు పని అవ్వదు అన్నవన్నీ మెయిన్ అన్ని పెట్టేశాను. ఇంకా చిన్నవి రేపు రాసుకుంటాను, గుర్తొస్తుంది, అది పెట్టేస్తాను. అలాగే ఇంకా చిన్న మైనర్ అయితే కొన్ని ఉన్నాయి, కానీ మేజర్ థింగ్స్ అన్ని కూడా పెట్టేశానులేండి. ఇంకేం ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ అక్కడ ఎక్కువ మేము సైట్ సీయింగ్ కూడా ఏమీ వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా ఆల్రెడీ మా బావ చెప్పారు కదా, వెళ్ళి అక్కడ వంట తంట నాకేం లేకుండా జస్ట్ చిల్ మూడ్ లో ఉండడానికి వెళ్తున్నాం. మెయిన్ రైనీ సీజన్ కదా, మరీ ఎక్కువ వర్షం పడితే ఎందుకు అలాగా రిసార్ట్ లో ఉంటాం, రిలాక్స్ అవ్వడానికి మెయిన్ నేనైతే చేసింది. నా బర్త్డేకి ప్రశాంతంగా రిలాక్స్ అవుదామని చేశాను. నేను ఒక్కడిని వెళ్ళలేను కదా, అందుకని తీసుకెళ్తున్నాం. మరి అక్కడ వెళ్ళిపోతావు. ఒక్కడే వెళ్ళి ఆప్షన్ ఉంటే ఒక్క నెల మంచిగా ప్రశాంతంగా ఉంటా. పోనీ ఏమైంది, నేను ట్రిప్కి వెళ్ళి నా బర్త్డేకి ప్రశాంత్ కోరుకుంటున్నాను, నేను విముక్తి కోరుకుంటున్నాను అని చెప్పేసి చేసుకోవాల్సిందిగా నువ్వు అక్కడ. అవును, నువ్వు ఒప్పుతావు. తెలిసిపోతున్నావు మరి, అవును మరి, దిగిపోతున్నావు మరి. ఒక శారీ అయితే పట్టుకుంటున్నాను. అంటే కొంచెం క్లైమేట్ అంతా బాగుంది అనుకోండి, వర్షం ఏమీ లేకుండా. ఇంకా ఒక శారీతో ఏదైనా చిన్న రీల్ అంటే ఏదైనా షూట్ చేద్దాం. డాన్స్ రీల్ అనుకుంటున్నాను. ఏదైపోయింది డాన్స్ చెయ్యే. అప్పుడు వాళ్ళ పెళ్లిలో ఆ రిసెప్షన్ లో ఎగరలా డాన్స్ అని. అంటే మరి అంత డాన్స్ అయితే నాకు అసలు జీరో నాలెడ్జ్ డాన్స్ లో. కపుల్ డాన్స్ కోరుతున్నారు, నీ బర్త్డే స్పెషల్ కపుల్ డాన్స్. సరే ట్రై చేద్దాంలే. ఇంకా అందుకోసమనే ఒక శారీ అయితే పట్టుకుంటున్నాను అనమాట. మరి హెవీగా కాకుండా సింపుల్ గా లైట్ వెయిట్ గా ఉండేటట్టు, ఈజీగా క్యారీ చేసుకునేటట్టు ఒక సింపుల్ శారీ కూడా పట్టుకుంటున్నాను. డాన్స్ చేస్తామో ఏమో తర్వాత తెలుస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అయ్యో శారీ తెచ్చుకుంటే బాగుండే అనే ఇది రాకూడదు కదా. మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ శారీ లేదు ఉంటే బాగుండేమో అనిపించింది అనుకోండి, మళ్ళీ వెనక్కి కూడా రాలేము. అయిపోయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటాము. నాకు కూడా తలనొప్పి లేచిపోద్ది, ఇంకాసేపు ఇలాగే ఉన్నాను అంటే ఖచ్చితంగా తలనొప్పి లేచిపోద్ది. బట్ ఇప్పటికైతే తలనొప్పి ఏం లేదు. తలనొప్పి మాత్రలు పట్టుకో, నీకు మాత్రలు తలనొప్పికి, తర్వాత వాంతులకి, నీకు పిల్లలకేమో జలుబుకి, దగ్గుకి, స్టమక్ పెయిన్ కి, తర్వాత పారాసిటమాల్ ఫీవర్ ఏమైనా వస్తే. మెడిసిన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ అక్కడ ఏమైనా వస్తే సడన్ గా అక్కడికి పరిగెత్తాలి, మెడిసిన్ పట్టుకుని వెళ్తే బెస్ట్. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కలుస్తాము. ఇంక ఈవినింగ్ పిల్లలకి ఆటకి బయటకు పంపించడానికి కూడా వీలు లేకుండా అయితే ఇంక వర్షం పడుతుంది అనమాట. మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. మా బావ పడుకొని లెగిసి ఒక చక్కగా చిక్కటి పాలతో చేసిన కాఫీ తాగి ఇంకా ఇంట్లోనే మా పిల్లలకి ఫుట్బాల్ ఎలా ఆడాలనేది నేర్పిస్తున్నారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు ఇంత లగేజ్ ఇంట్లో ఉంటే ఆడుతున్నారు. అదేమైనా అవుతే అప్పుడు చెప్తాను. బయట ఆడడానికి ఏమో స్కోప్ లేదు, వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ ఆడేస్తున్నారు ఇంట్లో తండ్రి కొడుకులు. ఇంకా నైట్ కి ఏంటైతే చికెన్ కర్రీ ఉంది, చపాతీలు చేసానా అయితే నైట్ కి చపాతీ చేసేసి చికెన్ కర్రీ ఉంది. రాగి ముద్ద అయితే కొంచెమే చేశాను కాబట్టి అదైతే అయిపోయిందిలేండి. రాగి సంగటి. నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంది. మసాలా ఎన్నిసార్లు చెప్తావులే, ఎక్కువ సార్లు చెప్తే మీ వంటలకు మీరే సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నారు అంట. మరి తినింది మేమే కాబట్టి మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు? యాక్చువల్ గా ఏంటంటే నాకు తెలిసి వాళ్ళు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఏంటో గానీ ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట. నేను ఏదైనా రెసిపీ చేసిన తర్వాత బాగాలేదు అంటే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. నేను కూడా నచ్చలేదనే చెప్పేస్తా. వాళ్ళకి చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి, అంతేగాని బాగాలేదు కూడా బాగుంది అని సెల్ఫ్ డబ్బాలు వేసుకునే రకం కాదనమాట. బాగోపోతే బాగాలేదనే చెప్తాము, నేనైనా మా బావైనా గానీ. ఈ పైనాపిల్ ఇది కూడా కొంతమంది ట్రై చేసాము, నచ్చలేదని పెట్టారు కానీ మాకైతే నచ్చింది. అందరు టేస్ట్ బడ్స్ కూడా ఒకేలాగా ఉండవు కదా, ఒక్కొక్క టేస్ట్ బడ్స్ ఒక్కొక్కలా ఉంటాయి. మాకైతే బాగా నచ్చింది. మేబీ హనీ వేసుకోలేదేమో వాళ్ళు, హనీ వేసుకుంటే బాగుంటది, పుల్ల పుల్లగా తీయగా. తర్వాత హనీ హీట్ చేయకూడదు అంటున్నారు. ఇన్ కేసు మీకు హనీ వద్దు అనుకుంటే పంచదార వేసుకోండి. నేను డైట్ లో ఉన్నాను, మళ్ళీ పంచదార ఎందుకులే అని నేను హనీ వేసుకున్నాను. హనీ ఎక్కువ హీట్ చేస్తే లైట్ గా అది పాయిజన్ లా కన్వర్ట్ అయిపోతాను. ఏమో నాకు తెలీదు, లేకపోతే నాకు తెలుసుంటే నేను అలా చేసేదాన్ని కాదు. పంచదారకు బదులు హనీ కొంచెం బెటర్ కదా, నేను అసలే డైట్ అని వేసుకుని నేను అలాగా కన్వర్ట్ చేసుకున్నాను. కానీ లేకపోతే నేను పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకుంటే ఏంటంటే ఇంకా అది క్యారమెల్ అవుతుంది కాబట్టి ఇంకా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందేమో. వేడిగా చపాతీలు అయితే చేశాను. ఇంకా మధ్యాహ్నం వండిన నాటుకోడి పులుసేనమాట. ఇంకా మా పిల్లలకి అయితే ఇచ్చేసాను, వాళ్ళ మటుకు వాళ్ళు అయితే తింటున్నారు. ఇంకా నా ప్లేట్ వచ్చేసి ఇదనమాట, ఒక చపాతీ. ఇంక ఇవన్నీ కూడాను సార్టెడ్ వెజిటేబుల్స్, అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసాను. తర్వాత చికెన్ కర్రీ అనమాట నా ప్లేట్ ఇది. ఫస్ట్ నేను మా పిల్లలు తినేసాము, ఆ తర్వాత మా బావ కూడా తినేసారనమాట. ఇంకా డిన్నర్ అయితే అందరం చేసేసినట్టే, డిన్నర్ పనులు అయిపోయాయి. ఈ మధ్య ఎక్కువగా మెంబర్షిప్ గురించి కూడాను కామెంట్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ మెంబర్షిప్ స్టార్ట్ చేసినప్పుడే అసలు నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అనేది క్లియర్ గా ఆ వీడియోలో అయితే చెప్పాను. ఇంకా వీడియో ఎవరు క్లియర్ గా చూడలేదో లేకపోతే ఏమో గానీ మళ్ళీ ఆ కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. నేను అప్పుడు
ఆ వీడియోలో ఏం చెప్పానంటే ఇప్పుడు హాయ్ చెప్పండి అక్క అనే కామెంట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఆ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ కామెంట్స్ అనేవి ఫిల్టర్ అయ్యి మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కామెంట్స్ నాకు హైలైట్స్ లో బాగా కనిపిస్తాయి, నాకు చెప్పడం వీలుగా ఉంటది. అందుకోసమనే నేనైతే మెంబర్షిప్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. నేనేమి ఫోర్స్ గా అందరికి జాయిన్ అవ్వండి అనేమి నేను చెప్పలేదు. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీరు ఏ కామెంట్ పెట్టినా గానీ ఆ కామెంట్స్ నాకు హైలైట్ లో కనిపిస్తుంది, నాకు త్వరగా రిప్లై ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువ ఉంటది అనమాట. అలాగే దీంతో పాటు ఇంకొంచెం యూట్యూబ్ నుండి కూడాను మీకు ఫీచర్స్ కూడా వస్తాయి. మెంబర్షిప్ లో జాయిన్ అయితే మంత్లీ 159 అయితే పే చేయాలి. ఇంకా అది కూడాను అది స్టార్టింగ్ అమౌంట్ అనమాట. ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. నేను స్టార్టింగ్ లోనే ఇంకా స్టార్ట్ చేశాను తక్కువ అమౌంట్ తోనే. పర్ మంత్ 159 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి, అది మీ ఇష్టం అనమాట. ఇందులో ఎటువంటి బలవంతము లేదు, అది పూర్తి మీ ఇష్టం అనమాట. ఇంకా ఈ 159 రూపీస్ మీరు పే చేస్తారు కదా, అది మొత్తము కూడాను మా అకౌంట్ లోకి ఏమీ వచ్చేది అనమాట. యూట్యూబ్ వాళ్ళు కొంత తీసుకుంటారు, మాకు కొంత వస్తుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. జనాలందరూ ఆలోచిస్తారు కదా, ఇప్పుడు ఎవరికైతే మా ఛానల్ బాగా ఇష్టమో లేకపోతే ఎవరైతే హైలైట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కామెంట్స్ హైలైట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. మేమేం ప్రతి ఒక్కరిని జాయిన్ అవ్వండి అనట్లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. యూట్యూబ్ లో ఉన్న చాలా ఛానల్స్ లో మెంబర్షిప్స్ ఉన్నాయి, మేమేం కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు, అందరి దీనిలో ఉంటాయి. మాకు ఇంకా 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం, మాకు ఇప్పుడు తెలిసింది అనమాట. ఇంకా చిన్న ఛానల్స్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అందరికి మెంబర్షిప్ లోనే ఉన్నాయి. మెయిన్ గా మేము స్టార్ట్ చేసింది అయితే ఈ కామెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. నేనే మాధవికి ఇలాగా అదే కామెంట్లు వస్తున్నాయి చెప్పొచ్చు కదా అని చెప్పాను. 1-2 వీడియోలో చెప్తే ఇంక ప్రతి వీడియోకి ఆ కామెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. మెయిన్ ఇంకా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తే అది ఒక ఇది అయిపోద్ది. ఇప్పుడు ప్లస్ చెప్పిన వాళ్ళకే చెప్పామనుకోండి, మళ్ళీ చెప్పిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పటికే చాలా మంది ఫీల్ అవుతున్నారు కూడా. ఆల్రెడీ ఒకసారి పెట్టిన వాళ్ళు కూడా ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రిపీటెడ్ గా పెడుతూనే ఉంటున్నారు కూడా. మేము అది కూడా అబ్జర్వ్ చేసాము. మెయిన్ అందుకని స్టార్ట్ చేసింది. వాళ్ళు కంపల్సరీగా మాధవి వాయిస్ తో వీడియోలో చెప్పించుకోవాలనుంటే వాళ్ళు తీసుకొని చెప్తారు. కావాలంటే ఇది మన ఇష్టం అనమాట. ఈ మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ ఈ మంత్ లోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, కంటిన్యూ కూడా చేయొచ్చు. కొంతమంది మెంబర్షిప్ ఎందుకు అంటే ఇంకొంతమంది మెంబర్షిప్ లో అసలు ఎలా జాయిన్ అవ్వాలని కూడా అడుగుతున్నారు. ఎలా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు మామూలుగా మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి, నా వీడియో వస్తుంది కదా, అది లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా ఏదైనా గానీ ఓకే. ఇలా ఓపెన్ చేయంగానే ఇదిగోండి ఇక్కడ నా ఛానల్ పక్కనే ఇలా బ్లూ కలర్ లో జాయిన్ అని వస్తుంది. ఇంకా జాయిన్ అనేసి మీరు ఇలా నొక్కారనుకోండి, ఇక్కడ కింద వచ్చేసి జాయిన్ మెంబర్షిప్ అని కనిపిస్తుంది, అది మీరు నొక్కాలి. దాని మీద ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది అనమాట. ఓకే, డబ్బులు అప్పుడు కట్టాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు కనుక మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, ఛానల్ లోకి వెళ్తే హోమ్ పేజ్ లో ఇలాగా మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా ఇలాగ వస్తాయి. ఇదిగోండి క్లియర్ గా వస్తున్నాయి. మన ఛానల్ లో ఇప్పుడు వరకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి వెల్కమ్. ఇంకా రేపు నైట్ కి అనమాట మా డార్జిలింగ్ కి ట్రైన్. రేపు నైట్ కలకత్తాలో కోల్కతా స్టేషన్ అని ఉండిద్ది, అక్కడ నుంచి మా ట్రైన్ అనమాట. అక్కడ నుంచి న్యూ జల్పైగురి అని ఉండిద్ది, అక్కడ దిగాలి. అక్కడ నుంచి క్యాబ్ గానీ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట డార్జిలింగ్ కి. ఇంకా ఈ రోజు అయితే మెయిన్ లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకా 10% ఏవో చిన్నవి ఉన్నాయి కాబట్టి అవి రేపు అయిపోద్ది. ఇంకా రేపు మెయిన్ అయితే ఫుడ్ ప్రిపరేషన్. నేను మార్నింగ్ షిఫ్ట్ చేసుకుని వస్తాను. మార్నింగ్ షిఫ్ట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా బయలుదేరి వెళ్ళిపోవాలి. అప్పుడు కూడా నేను తినేసి వచ్చేస్తాను. మీరు తినేసి రెడీగా ఉంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ నేను మార్నింగ్ షిఫ్ట్ చేసుకుని వచ్చాను. తర్వాత అందరం బయలుదేరి ఇక్కడ లోకల్ ట్రైన్ లో వెళ్ళి హౌరా నుంచి ఎక్కినట్టు లాస్ట్ టైం. ఇంక ఈ రోజు అయితే మాధవి నాటుకోడి పులుసు రాగి సంగటి చేసింది, చాలా బాగుంది అనమాట టేస్ట్. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది కదమ్మా. మళ్ళీ నైట్ అడిగాడు చపాతీ చేస్తానంటే అమ్మ నాకు రాగి సంగటి అదే రాగి ముద్ద కావాలి అని. మళ్ళీ ఇంకోసారి చేసి ఈసారి నాటుకోడి పులుసుతో కాకుండా ఒట్టి రాగి సంగటి పల్లి చట్నీ అది కూడా బాగుంటుంది అలా కూడా. ఓకేనా, అలా తిండు. రాగి ముద్ద కూడా అప్పుడప్పుడు చెయ్యి. ఇంకా ఇలాగా ఈజీనే. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో ఆ రాగి పిండి వంటలుగా ముద్దలుగా అయిపోతుందేమో అని కొంచెం డౌట్ పడే చేశాను. బట్ చాలా బాగా వచ్చింది. వంటలు కూడా మంచిగా రౌండ్ గా వచ్చాయి అనమాట, చేయగలిగాను మంచిగానే. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.